హలో అండి, వెల్కమ్ టు మధ్య తరగతి వంటకాలు. ఈరోజు మన ఛానల్లో డిష్ ఏంటి అంటే మష్రూమ్ కర్రీ. చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా అతి తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంకో విషయం తెలుసా అండి, ఈ మష్రూమ్స్లో చాలా విటమిన్స్ ఉంటాయి అండ్ అలాగే 92% వాటర్ ఉంటాయి. ఇది మన హెల్త్కి చాలా మంచిది. నేనైతే 1/2 కిలో మష్రూమ్స్ తీసుకున్నాను. ముందుగా మనం మష్రూమ్కి పైన ఉన్న పొరని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మష్రూమ్స్ పైన చర్మంలో దుమ్ము ఉంటుంది, అది పోవడానికి మనం నీట్గా పైన పొరని తొలగించాలి. అవి ఒక్కొక్కటిగా తీసుకొని నీట్గా నేను ఎలా అయితే రిమూవ్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలానే రిమూవ్ చేసేసుకోండి. అలాగే కింద భాగాన్ని కూడా ఇలా నీట్గా రిమూవ్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 గ్లాసుల వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి మనం కట్ చేసిన మష్రూమ్స్ని ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టండి. ఇలా చేయడం వల్ల మష్రూమ్స్కి ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా పోతుంది. ఒక 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టండి. ఇప్పుడు 2 టమాటాలు తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసిన టమాటా ముక్కలు, ఒక 4 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, 6 జీడిపప్పు, 5-6 కరివేపాకు రిక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదండి, ఇంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. ఒక 6 నుండి 7 నిమిషాల పాటు, అంటే మష్రూమ్స్లో నుండి వాటర్ బయటికి వచ్చేంత వరకు పెట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి వాటర్ ఇలా వస్తుంది. సో ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టండి. ఇంకో ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడి అయ్యాక కొద్దిగా జీలకర్ర, 3 లవంగాలు, 2 ఇలాచీ, కొంచెం చెక్క, 1 బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి. చూస్తున్నారు కదండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు, అంటే ఒక 2 నిమిషాల పాటు పెట్టాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసి ఒక 2 స్పూన్ల కారం, ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక 5 నిమిషాల పాటు పెట్టండి. చూస్తున్నారు కదండి, ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్స్ని వేయండి. దాంట్లో కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ వేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అంటే ముక్కలకి గ్రేవీ పట్టేంత వరకు పెట్టండి, అంటే ఒక 5 నిమిషాల పాటు పెట్టండి.
ఫైనల్లో అలా కొంచెం కొత్తిమీర వేసేయండి. అంతే అండి, మన ఎంతో డెలీషియస్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పిన కొలతల్లో మీరు కనుక ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని స్పెషల్ రెసిపీస్ కోసం మధ్యతరగతి వంటకాలని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.